హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్స్ కన్సాలిడేషన్ అంటే కన్సాలిడేషనే. ఎలక్షన్ టైం కదా, ఎలక్షను ఎలా ఉంటుందనే విషయంలో పెద్ద ఇది లేకపోయినా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కాబట్టి మార్కెట్లు ఏంటంటే సర్దుకుంటున్నాయి, జాగ్రత్త పడుతున్నాయి. జాగ్రత్త పడటానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు మార్కెట్లో 1:3 రేషియోలో సుమారుగా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఉంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 1:3 అంటే ఒక షేర్ పెరిగితే 3 షేర్లు తగ్గాయి. సుమారుగా 2.5 షేర్లు తగ్గాయి అనుకున్నాం. దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఇండికేషన్. అంటే ఏంటి, ఇక్కడ బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ ఉందన్నమాట. ఓవరాల్గా దగ్గర 6,000 షేర్లు ఉన్నాయి కదా ట్రేడ్ అయ్యి. పోనీ ఎన్ఎస్సి తీసుకున్నా కూడా 2,000 పైచలకు ఉన్నాయి షేర్లు. ఈ వీటిల్లో తగ్గిన వాటి సంఖ్య ఎక్కువ అయితే పెరిగిన వాటి సంఖ్య తక్కువ. పెరిగినది ఒకటైతే మూడు షేర్లు 1కి 3 చొప్పున తగ్గాయి. అంటే అర్థం ఏంటి? తర్వాత స్మాల్ క్యాప్లో కూడా 1% పైనే తగ్గి డౌన్ అయింది. నిఫ్టీ పెద్దగా తగ్గలేదు. నిఫ్టీ యాక్చువల్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది, బ్రహ్మాండంగా బాగుందంటే చూస్తుండగానే ఇది ఓపెన్ డ్రైవ్ ఏదో అంటారు దీన్ని, ఓపెన్ డ్రైవ్ ఫెయిల్యూర్ పడిపోయింది, సస్టైన్ అవ్వలేదు. ఎందుకని అంటే దెర్ ఈజ్ సెల్లింగ్ అట్ ఎవరీ రైజ్. పెరిగినప్పుడల్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు. పెరిగినప్పుడల్లా ప్రాఫిట్లు బుక్ చేస్తున్నారు. ఎందుకని అలా చేస్తున్నారంటే మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. ఎందుకని కన్సాలిడేషన్ మోడ్లో ఉందంటే ఎలక్షను మెయిన్ రీజను. ఇంకా వేరే రీజన్స్ ఏమి లేవు. ఎట్లా అంటే గ్లోబల్ మార్కెట్స్ తీసుకున్నట్లయితే చాలా బాగున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ నాస్డాక్ అయితే చెప్పక్కర్లా, దగ్గర 2% పెరిగింది నిన్న, బుల్లిష్. సో దాని ప్రభావం ఇండియాలో ఐటీ స్టాక్స్ పెరిగాయి. ఈరోజు ఐటీ స్టాక్స్ చెప్పాలంటే సేవ్ చేసి నేను చెప్పాలి. ఐటీ స్టాక్స్ కొంచెం బ్యాంక్స్ లేకపోతే చాలా ఎక్కువగా తగ్గి ఉండేది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తగ్గటం లేదు, కొంచెం కొద్దిగా పెరుగుతూనే ఉంది. ఈరోజు టీసీఎస్ పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు టీసీఎస్ రెండు చాలు కదా నిలబెట్టడానికి. ఇన్ఫోసిస్ పెరిగింది. చాలా రోజులుగా తగ్గుతున్న ఇన్ఫోసిస్ ఈరోజు పెరిగింది. తర్వాత ఎల్టీ మైంట్రీ, ఇట్లా ఐటీ స్టాక్స్ పెరిగాయి థ్యాంక్స్ టు గ్లోబల్ డెవలప్మెంట్స్. అంటే నాస్డాక్ పెరిగింది కదా, దానివల్ల ఐటీ స్టాక్స్ ఇండియాలో పెరిగాయి. సో బ్యాంక్స్ కూడా, కోటక్ బ్యాంకు పెరిగింది. ఆ మధ్యన పడేశారు కదా, ఏముంది పడేశారు, పెంచారు. తర్వాత ఆర్ఈసి, పిఎఫ్సి లాంటివి కొద్దిగా సెల్లింగ్ గురయ్యాయి. ఎందుకంటే ఆర్బీఐ ఈ మధ్యన ప్రోయాక్టివ్గా ఉంది కదా, కొంచెం ప్రతిదీ కెలుగుతున్నది, అది అలా ఉండాలి ఇలా ఉండాలి. బట్ ఆర్ఈసి, పిఎఫ్సి వీటికి ఏమీ కాదనే అనుకుంటున్నాను నేను. నథింగ్ విల్ హ్యాపెన్ టు ఆర్ఈసి అండ్ పిఎఫ్సి. లాంగ్ టర్మ్ వెరీ లాంగ్ టర్మ్ అని ఆలోచించే వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. అంత లాంగ్ టర్మ్ కాదండి, ఎందుకు వచ్చింది మళ్ళీ తర్వాత తగ్గితే కొనుక్కుంటాం అనుకున్నాడు, ఓకే, దే కెన్ బుక్ ప్రాఫిట్స్. ఎందుకంటే బాగా పెరిగాయి కదా. అదర్వైజ్ దెర్ ఇస్ నో థ్రెట్. మార్కెట్లో చిన్నవి కానీ మిడ్ క్యాప్ కానీ ఏవైనా కానీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మోడ్ అనాలా, సెల్లింగ్ మోడ్ అనాలా, అట్లాంటి మోడ్లో ఉంది. అందుకని ఎస్, ఈ స్టేజ్లో ఫ్రెష్ బయింగ్కి వెళ్ళక్కర్లేదు. ఈ సెక్టర్ బాగుంది, ఆ సెక్టర్ బాగుంది, ఇప్పుడు ఇది తగ్గింది, అది తగ్గింది, ఇది కొనేస్తాను, అది కొనేస్తాను, లేకపోతే ఎలాగా అనేటటువంటి ధోరణిలో ఉన్నారు ఇన్వెస్టర్స్, ఉంటారు కూడా. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. మీకు ఒక స్పెషల్ న్యూస్, గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూసేనా అనుకుంటే గుడ్ న్యూసే. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ బాగున్నాయి, గుడ్ న్యూసే కదా. ఆయిల్ పెద్ద ఏముంది, కంట్రోల్లోనే ఉంది. ఆయిల్ ప్రైసెస్ కంట్రోల్గానే ఉన్నాయి. తర్వాత మనం ఏంటంటే తెలివిగా ఎక్కడ కావాలంటే అక్కడ తెచ్చుకోగలుగుతున్నాం. ముఖ్యంగా రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం ఇప్పుడు. రష్యా ఈజ్ గివింగ్. బట్ ఇంకా ఏంటంటే గుడ్ న్యూస్, 1.09 crore డీమ్యాట్ అకౌంట్స్ కొత్తగా ఓపెన్ అయినాయట. సిడిఎస్ఎల్ అనుకుంటా రిపోర్టు, సెంట్రల్ డిపాజిట్ ఆఫ్ సెక్యూరిటీస్ లిమిటెడ్. సిడిఎస్ఎల్ వారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏంటంటే కొత్తగా
1.09 crore డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యి ఇన్ 3 months, లాస్ట్ 3 monthsలో చూడండి. సంవత్సరం కాదు ఇది, ఒకప్పుడు సంవత్సరం మొత్తం మీద కోటి వచ్చాయి కాదు, 3 నెలలకి కోటి డీమ్యాట్ అకౌంట్లు వచ్చినాయి. అంటే ఈక్విటీ వైపు జనం మళ్ళుతున్నారు అని కిన్ వాళ్ళు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. మీరు షేర్లు సంపాదిస్తున్నారు అనుకోండి, మీ ఫ్రెండ్స్ కిన్ అండ్ రిలేటివ్స్ అయితే వాళ్ళు అడిగి ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తారు, లేకపోతే మీరే చెప్తారా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయి, ఏంటి చేస్తున్నావు, అది అలా కాదు, బ్యాంకులో వేస్తావేంటి నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్, అలా కాదు ఇలా చేయంట. ఇది వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కదా. సక్సెస్ అలాగే స్ప్రెడ్ అవుతుంది, ఫెయిల్యూర్ కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది. మార్కెట్లు పడిపోయి భయంకరంగా ఉంటే అంటే ఒక స్టేజ్లో ప్రయర్ టు 2008 ప్రయర్ టు 2008 కాదు 5 అనుకుందాం. ఏంటి మార్కెట్లు, షేర్ మార్కెటా నవ్వేవారు. షేర్ మార్కెట్లో చేస్తున్నాడు అవుట్ వీడని, షేర్ మార్కెట్కి వెళ్ళినాడు అయిపోతాడు, ఫినిష్ అయిపోతాడు అని చెప్పడం. కానీ షేర్ మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు ఫినిష్ అవ్వటం లేదు, ఆత్మహత్యలు చేసుకోవటం లేదు ఎవరు. ఎందుకని? బికాజ్ మార్కెట్స్ ఆర్ రైజింగ్. మన ఇండియన్ ఎకానమీ గ్యాలపింగ్ పికప్ అవుతున్నది, చక్కగా నడుస్తున్నది. మనం డిఫెన్స్లో ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. అన్ని డిఫెన్స్ కొనుక్కునేవాళ్ళు బయట నుంచి, అది కూడా ఆ డిఫెన్స్ వాళ్ళు నచ్చితే ఇచ్చేవాళ్ళు, లేకపోతే మీకు ఇవ్వండి అనేవాళ్ళు. అంటే మీకు ఆ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్మాలా అక్కర్లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. అమెరికా, రష్యా లాంటి దేశాల మీద డిపెండ్ అవటం, వాళ్ళేమో వీడికి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి లేదండి చూద్దామండి అని చెప్పటం. ఇప్పుడు అలా కాదు, డిఫెన్స్ ఐటమ్స్ మనం తయారు చేస్తున్నాం, అంతేకాదు మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. వీ హ్యావ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఇన్ డిఫెన్స్, రైల్వేస్, వందే భారత్ వగేరా వీఆర్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ చేయడానికి మన దగ్గర అంత ప్రొడక్షన్ లేదు, మనకే సరిపోదు ప్రస్తుతం, అందుకని ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. బోల్డ్ అని ఎక్స్పోర్ట్ ఆర్డర్స్. అంటే ఇట్లా ఈ విధంగా తీసుకున్నట్టే ఐటీలో ఎలాగో మనం బాగున్నాం. ఇండియన్ ఐటీ కంపెనీస్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ అబ్రాడ్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎస్, ఇండియా హ్యాస్ మ్యాన్ పవర్ అండ్ ద క్వాలిటీ మ్యాన్ పవర్, అంటే హ్యూమన్ రిసోర్సెస్, క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ రోజు రోజుకి డెవలప్ అవటం వలన మనకి ఆపర్చునిటీస్, గ్రోత్ ఆపర్చునిటీస్ పెరిగాయి. అది విశేషమేం కాదు. పాపులేషన్ పెరగటం అనేది బర్డన్ కాదు. దట్ ఈస్ వాట్ ది వరల్డ్ హ్యాస్ ప్రూవ్డ్. చైనా, కొరియా, తైవాన్ ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఏషియన్ కంట్రీస్లో, ఫిలిప్పీన్స్ కానీ పాపులేషను పెరిగింది. పాపులేషన్ పెరుగుతున్నందువల్ల ఇండియా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పెరిగినందువల్ల ఇబ్బంది ఏమి లేదు. పెరిగినందువల్ల లాసెస్ అంటే ఎకానమీకి భారం కాదు, ఎకానమిక్ గ్రోత్ స్టిల్ ఉంటుంది. మీకు ఇంకా రీసెంట్ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బంగ్లాదేశ్ ఏంటి దాని పరిస్థితి? మనం విడదీసే నాటికి 1972లో విడదీసాం పాకిస్తాన్ నుంచి. మంచి పనే చేసాం యాక్చువల్గా. మరి దాని పర్యవసానం ఏంటి ఈరోజు? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? బంగ్లాదేశ్ అంటే పూరెస్ట్ కంట్రీస్లో ఒకటి కదా ప్రపంచంలో, అంటే ఆఫ్రికన్ కంట్రీస్కి బరాబర్గా ఉండేది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ చూడండి. అండ్ బంగ్లాదేశ్ ఇన్ ద నెక్స్ట్ 10 years మీకే అర్థమవుతుంది. సో ఏమిటంటే అక్కడ పాపులేషన్ ఇది ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంది, పాపులేషన్ ఎక్కువ. పర్ స్క్వేర్ మీటర్ తీసుకున్నట్లయితే, స్క్వేర్ కిలోమీటర్ తీసుకున్నట్లయితే పాపులేషను ఎక్కువే ఉంది. బట్ గ్రోత్ ఈజ్ దేర్. పాపులేషన్ తక్కువ ఉంటే గ్రోత్ ఉంటుందా? అలా అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అబ్బో చాలా గొప్ప దేశాలు అయిపోవాలి. బోల్డ్ అన్ని రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్, ఆ రిసోర్సెస్ మీకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకి ఫెర్టైల్ ల్యాండ్స్ అంత బాగుంది కదా. కానీ అక్కడ ఉంది, ఆస్ట్రేలియా ఏముంది? ఇట్స్ దేర్, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. అందుకని గ్రోత్ ఏం లేదు కదా, పాపులేషను లేదు. వాళ్ళు అదర్ కంట్రీస్ నుంచి తప్పక అలౌ చేస్తున్నారు. కాబట్టి ఇండియా ఈజ్ ఆన్ ది రైట్ పాత్, గ్రోయింగ్ పాత్. 1.09 crore అంటే 1,09,00,000 మంది 3 నెలల్లో డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేశారు ఇండియాలో. అంటే సిడిఎస్ఎల్ రిపోర్టు, ఎన్ఎస్డిఎల్ గురించి నేను మాట్లాడటం లేదు. అంటే దాని అర్థం ఏంటి? దెర్ ఈస్ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ క్యాపిటల్ మార్కెట్
ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్లో బోల్డ్ అంతా ఉందన్నమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనీ ఈజ్ చేజింగ్ మార్కెట్స్. సో మనీ చేజింగ్ మార్కెట్స్ అన్నప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి కదా, పెట్టుబడులు వస్తున్నప్పుడు గ్రోత్ కూడా వస్తుంది. అయితే ఒక స్టేజ్లో కుంటుపడుతుంది, తగ్గుతుంది, కన్సాలిడేషన్ మోడ్లోకి వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ పికప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడో వస్తుంది, కరెక్షన్స్ వస్తాయి, రానివ్వండి. బట్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ ఫర్ ఇండియా, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. కాబట్టి ప్రస్తుతం ఈ నిఫ్టీ ఏంటంటే కన్సాలిడేషన్ మోడ్లో ఉంది, ఇంకా కొంచెం తగ్గొచ్చు కూడా. పెరిగితే పెద్ద ఇదైపోవద్దు, మళ్ళీ నిలబడకపోవచ్చు. 23,000కి వెళ్తుందా అంటే వెళ్ళినా కూడా అక్కడ నిలబడకపోవచ్చు, ఎందుకంటే కొంచెం ఉన్న సిచ్యువేషను ఎలక్షన్ టైం కాబట్టి. సో అన్నిటికంటే ఇంకా నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే విక్స్ రోజు రోజుకు పెరుగుతున్నది. ఇవాళ కూడా 10 మోర్ దాన్ 10% పెరిగింది, 16కి వచ్చింది. 10 నుంచి 16కి వచ్చిందంటే ఎంత పర్సంటేజ్ పెరిగిందండి? 60% పెరిగింది. క్యాలిక్యులేషన్ కరెక్టేనా? 10 నుంచి 16కి వచ్చింది, 10 దగ్గర ఉంది ఆ మధ్యన, వెరీ రీసెంట్. ఏంటి ఎంత తగ్గిపోయింది అని విస్తుపోయాను నేను. అక్కడి నుంచి మొదలుపెట్టింది, ఇవాళ 16కి వచ్చింది, అంటే 60% పెరిగింది, నెల కూడా అవలా. దీని పర్యవసానం ఏమిటి అంటే వాలటాలిటీయే కాదు, నిఫ్టీలో ఈ వాలటాలిటీ, నిఫ్టీలో 16 అంటే వాలటాలిటీ రేటు 16 అంటే దాని అర్థం మార్కెట్లో వాలటాలిటీయే కాదు, ట్రేడింగ్ ఆప్షన్స్ ధరలు పెరిగిపోతాయి. నంబర్ 2. నంబర్ 3, బేర్స్కి అనుకూలంగా ఉంటుంది మార్కెట్. బేర్ మార్కెట్ అయ్యే అవకాశం ఉంది, టెంపరీ ఆఫ్ కోర్స్. ఇంకెంత అండి, జూన్లో కదా ఫైనల్గా రిజల్ట్స్ వచ్చాయి, జూన్ ఫస్ట్ వీక్ అనుకుంటా కదా. ఎంత కళ్ళు మూసుకుంటే ఒక నెల రోజులు. అప్పుడు ఇన్వెస్టర్స్గా మనం ఏం చేయాలి? ఇన్వెస్టర్స్గా అది కొనాలి, ఇది కొనాలి, అది మిస్ అవుతున్నాను, ఇప్పుడు మళ్ళీ తర్వాత దొరకదేమో, ఈ కార్యక్రమాలు వద్దు. మరి మోదీ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం గెలిచేస్తే, అది కూడా బంపర్ మెజారిటీతో గెలిచేస్తే గెలవచ్చు, విశేషం ఏముంది. గెలిచేస్తే అప్పుడు ఏంటండి అంటే గెలిచేస్తే అమాంతమే పెరిగిపోవు మార్కెట్లు. ఎందుకంటే మార్కెట్లో రూలింగ్ పార్టీ గెలిచేస్తుంది అనేటటువంటి ఎగ్జంప్షను, తర్వాత దాన్ని ఆ ఫ్యాక్టర్ని డిస్కౌంట్ చేసేసింది మార్కెట్ ఆల్రెడీ. కొత్తగా ఏదైనా వస్తే దాన్ని తీసుకుంటుంది, కానీ ఇది ఆల్రెడీ డిస్కౌంటెడ్ ఫ్యాక్టర్. అందుకని ఏదో అయిపోతుంది, బ్రహ్మాండంగా పెరిగిపోతాయి అన్న ఆలోచనలు వద్దు. ఇట్ ఈస్ దేర్ దట్ యూ డోంట్ ఆర్ యూ మే నాట్ గెట్. అందుకని ఫ్రెష్ బయింగ్ ఆపేయటం. ట్రేడింగు వాళ్ళు మాత్రం సెల్ ఆన్ రైజ్ మార్కెట్ ఇది, పెరిగితే అమ్మటం, అంతేగాని ఎగబడి షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. పెరిగినప్పుడు అమ్మటం, అదృష్టాన్ని పరీక్షించుకోవటం, జాగ్రత్త చూసుకోవాలి. దానికి చాలా పెద్ద స్టోరీ లేండి. అట్లా సింపుల్గా షార్ట్లో చెప్పేది కాదు, అడ్వైస్ చేసేది అంతకన్నా కాదు. ఇట్స్ నాట్ వర్త్ అడ్వైజింగ్. అట్లా ఉంది మార్కెట్. కాబట్టి ఫ్రెష్ బయింగ్ గురించి ప్రస్తుతం ఆలోచించకుండా ఉంటే బాగుంటుంది. మరి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారంటే మీ ఇష్టం, కావాలంటే ఏమన్నట్టు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేకపోతే లేదు, ఏం కాదు. సాలిడ్గానే ఉంది మార్కెట్, సాలిడ్గానే ఉంటుంది అని అనిపిస్తుంది. కాబట్టి రబ్బంత కూడా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.